అది 1890వ సంవత్సరం, కాలిఫోర్నియా. 8,000 మంది కూర్చోగలిగే ఒక పెద్ద టెంట్, బయట మరో 10,000 మంది లోపల వినిపించే మాటల కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తూ ఉన్నారు. లోపల 5 అడుగులు ఎత్తు కూడా లేని ఒక మహిళ వేదికపై నిలబడి ఉంది. ఆమె చేయి ఆకాశం వైపు ఎత్తి ఉంది. ఆమె 2 గంటలుగా కదలలేదు, కళ్ళు మూయలేదు, ఒక్కసారి కూడా రెప్పవేయలేదు. డాక్టర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఇంజెక్షన్లు ఇచ్చారు. ఏ స్పందన లేదు. స్మెల్లింగ్ సాల్ట్స్ ముక్కు దగ్గర పెట్టారు, అయినా ఏ స్పందన లేదు. ఆమె ఒక విగ్రహంలా నిలబడి ఉంది, పూర్తిగా అచేతన స్థితిలో. అయినా ఆమె నిలబడే ఉంది. అకస్మాత్తుగా ఆమె కళ్ళు మూసి తెరిచింది, లోతైన శ్వాస తీసుకుంది మరియు ఏ విరామం జరగనట్టుగా తాను ఆపిన వాక్యాన్ని అచ్చంగా అక్కడ నుంచే కొనసాగించింది. ప్రజలు ఉర్రూతలొగిపోయారు. హర్షధ్వానాలతో మారుమ్రోగింది. ఇది మాయాజాలం కాదు, ఇంకా ఏదైనా ప్రదర్శన అసలే కాదు. ఇది మ్యారియా వుడ్వర్త్ ఎట్టర్ యొక్క నిజమైన అనుభవం. ఇంతకు ఎవరీమే? 5 మంది పిల్లలను తన చేతులతోనే సమాధి చేసిన తల్లి, హింసాత్మకమైన వివాహాన్ని భరించిన మహిళ, స్త్రీలు బోధించకూడదు అని అందరూ చెప్పిన కాలంలో దేవుడు పిలిచిన సేవకురాలు, దేవుని కొరకు నిలిచిన ధైర్యవంతురాలు, అమెరికా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన సువార్థికులలో ఒకరిగా ఆమె నిలిచింది. 500 మంది మాత్రమే ఉన్న పట్టణాల్లో 25,000 మందిని పైగా ఆకర్షించిన మహాసేవకురాలు. ఆమె జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుడు అర్హులైన వారిని పిలవడు, ఆయన పిలిచిన వారిని అర్హులుగా తయారు చేసి వాడుకుంటాడు. ఆయన ఒకసారి పని ప్రారంభిస్తే పేదరికం అడ్డురాదు, లింగభేదం కూడా అడ్డు కాదు, విషాదం ఏమాత్రం అడ్డుకోదు, మరణం కూడా అడ్డు కాదు. ఇదే ఆమె కథ, మ్యారియా బ్యూలా అండర్వుడ్. జూలై 22, 1844న ఓహియో రాష్ట్రం న్యూ లిస్బన్లోని ఒక చిన్న లాగ్ కేబిన్లో ఈమె జన్మించింది. 8 మంది పిల్లల్లో ఆమె 7వది. ఆ కుటుంబం తీవ్రమైన పేదరికంలో జీవించింది. నీటి సరఫరా లేదు, విద్యుత్ లేదు, కట్టెల పొయ్యి, నూనె దీపాలు, చేతితో తయారు చేసిన ఫర్నిచర్. నడవగలిగిన వయస్సు నుంచే ఆమె పనిచేసింది. కోళ్లకు ఆహారం వేయడం, ఆవులను పాలు పిండడం, వాగు దగ్గర నుంచి నీళ్లు మోయడం. చదువు అవకాశం ఉంటే సంవత్సరానికి 3 నెలలు మాత్రమే. ఆమె తండ్రి సమూయేలు ఒక మంచి మనిషే, కానీ ఒక భయంకరమైన బలహీనత అతనికి ఉంది. అతను మద్యపానానికి బానిస. పట్టణానికి వెళ్ళి అందరికీ మద్యం కొనిపెట్టేవాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి చివరి పైసా కూడా మిగిలేది కాదు. మారియా తన తల్లిని చూస్తూ పెరిగింది. కుటుంబం పోషణ కోసం ఆమె తల్లి తన శరీరాన్ని పూర్తిగా అలసిపోయే వరకు పనిచేసేది. ఒకరోజు చీకటిలో ఉన్న వారి జీవితాలు గాఢాంధకారానికి నెట్టబడ్డాయి. అదే మ్యారియాకు 11 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి పొలాల్లో ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు. ఎండ మండుతున్న ఆకాశం కింద తన కుటుంబం కోసం విలపిస్తూ ఆ రోజే అతను సన్ స్ట్రోక్తో మరణించాడు. ఆమె తల్లి 6 పిల్లలతో ఒంటరిగా మిగిలిపోయింది. ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? జీవితం ఊపిరి పీల్చుకొనివ్వకుండా ఒత్తిడి చేస్తున్నట్టుగా, ప్రతి తలుపు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నట్టుగా మ్యారియాకు ఆ అనుభూతి తెలుసు. బతకడానికి ఆమె తల్లి ఒక అసాధ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చిన్ని మ్యారియాను ఆమె అక్కలతో కూడా వారాల తరబడి పరాయి ఇళ్లకు పనికి పంపించింది. ఒకసారి ఊహించండి, ఒక చిన్న పాప తన ఇంటికి దూరంగా ఇతరుల ఇళ్లను శుభ్రం చేస్తూ, అది కూడా మందిరం లేదు, ఆత్మీయ సహవాసం లేదు, కానీ ఆమె లోపల మాత్రం ఏదో ఎక్కువగా కావాలనే ఒక లోతైన ఆత్మీయ ఆకలి. కానీ ఇది మీరు గుర్తుంచుకోవాలి, ఈ బాధే ఆమెను శక్తివంతమైన పని కొరకు సిద్ధం చేసింది. 1857వ సంవత్సరంలో ఒక చిన్న లాగ్ హౌస్ స్కూల్లో మ్యారియా ఒక రివైవల్ మీటింగుకు హాజరైంది. అప్పుడు ఆమె వయస్సు 13 సంవత్సరాలు. అదే సంవత్సరం అమెరికా అంతటా గొప్ప ప్రార్థనా ఉజ్జీవం వెల్లువెత్తింది. వారెన్ బిల్డింగ్ అనే సంచార సువార్థికుడు పరలోకం, నరకం మరియు మారుమనస్సు యొక్క ప్రాముఖ్యత గురించి బోధించాడు. తర్వాత మ్యారియా ఇలా చెప్పింది: దేవుడు నేరుగా నా ఆత్మలోకి చూస్తున్నట్టుగా అనిపించింది. వెంటనే ఆమె ఆ కఠినమైన చెక్క నేలపై మోకాళ్ళ మీద కూర్చుంది. కన్నీళ్లు ఆగకుండా ప్రవహించాయి. ఆ రోజే ఆమె తన జీవితం యేసుకు సమర్పించింది. ఆ క్షణంలో దేవుడు ఇచ్చే శాంతి ఆమె హృదయాన్ని నింపింది. ఆమె ఒక వివరించలేని ఆనందం ఆమె జీవితంలో అనుభవించింది. మరుసటి రోజు ఆమె నీటిలో బాప్తిస్మం తీసుకుంది. నీటిలోనికి దిగేటప్పుడు ఆమె భయపడింది, కానీ ఒక నిర్ణయం తీసుకుంది. నేను చనిపోయినా సరే
నేను పూర్తిగా దేవునికే చెందిన దానను. ఆమె నీటిలో నుండి బయటికి వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ ప్రాంత ప్రజలు సంవత్సరాల పాటు చెప్పుకునే ఒక సంఘటన. అదే ఒక గొప్ప అతీంద్రియ వెలుగు ఆమె మీద నిలిచింది. చాలామంది చూశారు. వాళ్ళు కేకలు కూడా వేశారు, మారియాపై వెలుగును చూడండి, మారియాపై వెలుగును చూడండి అని. అది ఒక సంకేతం. దేవుడు ఈ చిన్న అమ్మాయిను ఒక ప్రత్యేకమైన పని కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడని. తన మార్పు తర్వాత కొద్ది కాలంలోనే మారియాకు ఒక దర్శనం వచ్చింది. 2.5 గంటల పాటు ఆమె ఒక ట్రాన్స్లో నిలబడి ఉంది. ఆమె చూసింది తాను ఒక విశాలమైన గోధుమ పొలంలో నిలబడి ఉంది. అక్కడి గోధుమలు అన్నీ నేలకు ఒరిగిపోతూ ఉన్నాయి. అప్పుడు ఆమె ఒక స్పష్టమైన స్వరం వినింది, పగలులాగా చాలా స్పష్టంగా. నీ సేవ ద్వారా ప్రభువు చేత రక్షణ పొందేవారు అనేకులుగా ఉంటారు. ఆ దర్శనానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో మారియా 2 విషయాలు గ్రహించింది. మొదటిది, వేలాది మంది రక్షణ పొందుతారు. రెండవది, దేవుని ఆత్మశక్తితో ప్రజలు తాకబడతారు మరియు వారు దేవుడి చేత తాకబడినప్పుడు పడిపోతారు. ఇవి ఆమె బోధకు అనుసరించే గుర్తులుగా ఉన్నాయి. ఆమెకు తెలియదు ఈ దర్శనం ఆమె జీవితాన్ని ఎంతగా కుదిపేస్తుందో, ఎంత వ్యతిరేకతను తీసుకువస్తుందో, ఎంత గొప్ప శక్తిని విడుదల చేస్తుందో. మారియా వుడ్వర్త్ ఎట్టర్ పిలుపు ప్రారంభం మాత్రమే. ఆమె పోరాడింది. 7 సంవత్సరాల పాటు ఆ పిలుపుతో పోరాడింది. ఎందుకు? ఆమె ముందున్నటువంటి 3 అత్యంత భయంకరమైన సమస్యల వల్ల. మొదటి సమస్య, ఆమె ఒక స్త్రీ. ఎందుకంటే స్త్రీలు బోధించరు, అంతే. రెండవ ఆటంకం విద్య, ఆమెకు చదువు లేదు. మూడవ భయంకర పరిస్థితి, ఆమె ఒంటరి మహిళ. పేదరికం ఆమె యొక్క పుట్టిల్లు. ఎక్కడి నుంచో వచ్చిన ఒక అజ్ఞాత వ్యక్తి. కొన్నిసార్లు ఆమె దేవుడు నన్ను పిలవకుండా ఉండాల్సింది, అయినా దేవుడు నన్ను ఉద్దేశించి ఉండడు అని ఆమె తనతో తానే చెప్పుకునేది. ఆమె అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆమెను ఎగతాళి చేశారు. ఇంత మతపరంగా ఉండడం మానేయి అని అన్నారు. కానీ మారియా ఆ పిలుపును వదలలేకపోయింది. ఆమె లోపల ఆర్పలేని అగ్నిలా మండింది. 20 ఏళ్ల వయసులో మారియాకు ఒక పరిష్కారం దొరికినట్టు అనిపించింది. అదే వివాహం. నేను భార్య అయితే ఈ పిలుపు పోతుందేమో, నేను సాధారణంగా మారిపోతానేమో, ఇంకా అంతా మామూలుగా అయిపోతుందేమో అని అలా ఆమె ఫిలో హారిసన్ వుడ్వర్త్ను పెళ్లి చేసుకుంది. అతను సివిల్ వార్ యుద్ధవీరుడు. యుద్ధంలో తలకు గాయం అయ్యింది. యుద్ధం నుంచి తిరిగి వచ్చాక అతను పెద్ద పెద్ద కథలు చెప్పేవాడు, గొప్ప గొప్ప వాదనలు చేసేవాడు. అయితే అతను, నేను మారు మనసు పొందాను, నేను భాషలలో కూడా మాట్లాడతాను అని అన్నాడు. మారియా అతన్ని నమ్మింది. అయితే నిజానికి తరువాత పత్రికలు అతన్ని ఇలా వర్ణించాయి: అసహ్యకరమైనవాడు, కఠినమైనవాడు, దురుసైనవాడు, ప్రజలతో మెలగడం తెలియదు, ఆత్మీయ లోతు లేదు. అయినా మారియా తన రచనల్లో ఎక్కడా అతనిపై చెడు మాట చెప్పలేదు. కానీ వాస్తవం మాత్రం చిత్తు చేసేంత భయంకరమైనది. మారియా 6 మంది పిల్లలకు జన్మనిచ్చింది. 6 విలువైన ప్రాణాలు, 6 చిన్న హృదయాలు, తన ప్రేమంతా కుమరించింది. కానీ ఆ 6గురు సంతానం తర్వాత ఒక్కొక్కరిగా వారు మరణించారు. టైఫాయిడ్ జ్వరం, డఫ్తీరియా, నిమోనియా. 18th సెంచరీ కాలంలో వీటికి ఎలాంటి చికిత్స లేదు. పిల్లలు పెద్దవాళ్ళయ్యేలోపు ఒక్కొక్కరిగా మరణించారు. మారియా 5గురు పిల్లలను సమాధి చేసింది. ఊహించగలరా? 5 చిన్న శవపెట్టెల వెనుక నడుస్తూ హృదయం మళ్ళీ మళ్ళీ ముక్కలవుతున్న బాధ. చాలామందికి ఇలాంటి దుఃఖమే వారికి మరణాన్ని తీసుకొస్తుంది. వారు దేవునిని శపించేవారు, దేవుని నుండి దూరమయ్యేవారు. కానీ మారియా దానికి పూర్తిగా విరుద్ధంగా చేసింది. దేవుని నుండి తిరిగి వెళ్ళలేదు, దేవుని వైపుకే మరింత దగ్గరైంది. ఆమె జీవితంలో జరిగిన ప్రతి నష్టం ఆమెను ప్రార్థనలోనికి మరింత లోతుగా నెట్టింది. ప్రతి అంత్యక్రియ ఆమెను మోకాళ్లపైకి మరింత దగ్గర చేసింది. అదే సమయంలో ఆమె వివాహ జీవితం కూడా చీలిపోయింది. వ్యవసాయం నష్టంలోకి వెళ్ళింది. వారు ప్రయత్నించిన ప్రతిదీ కూలిపోయింది. అన్నీ చేతుల నుంచి జారిపోతూ ఉన్నాయి. తన భర్తకైతే మారియాకు సేవ మీద ఉన్న ఆకలి ఒక పెద్ద ఆటంకంలాగా కనిపించింది. వారి వాదనలు క్రమంగా తన వెనుక శత్రుత్వంగా మారాయి. మారియా 30 ఏళ్ల ప్రారంభ దశలోకి రాగానే ఆమె తానే మరణానికి దగ్గరగా అనారోగ్యానికి గురైంది. అందరూ ఒకటే అనుకున్నారు, ఇక ఆమె బ్రతకదు. ఆమె చివరి క్షణాల్లో మారియా దేవునితో ఒక ఒప్పందం చేసుకుంది. నా ఆరోగ్యం తిరిగి ఇస్తే ఏ మూల్యం వచ్చినా సరే నేను బోధిస్తాను. ఆమె ఇంకా ఇలా అంది, ప్రభువా, నేను నా వంతు ప్రయత్నం చేస్తాను, అంతకంటే నాకు ఏమీ చేత కాదు. మరియు దేవుడు వెంటనే ఆమెను పూర్తిగా స్వస్థపరిచాడు. అయితే కొద్ది కాలానికే ఆమె చివరిగా అనారోగ్యంతో ఉన్న బిడ్డ కూడా మరణించాడు. అది దేవుడు ఆమెకు ఉన్న చివరి కారణాన్ని కూడా తొలగించినట్టుగా ఉంది. అయినా మారియా ఇంకా వెనకాడింది.
నాకు ఇంకా ఎక్కువ విద్య కావాలి అంటూ బైబిల్లో మునిగిపోయింది. అప్పుడు ప్రభువు మరో దర్శనంలో ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అడిగాడు, నువ్వేం చేస్తున్నావు? ఎందుకు వెళ్ళడం లేదు? మారియా సమాధానం చెప్పింది, ప్రభువా, నేను సిద్ధమవుతూ ఉన్నాను. నన్ను నేను సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఆయన ఇచ్చిన సమాధానం ఆమె ఆత్మను కంపింపచేసింది. నువ్వు సిద్ధమవుతుండగా ప్రజలు నశించిపోతున్నారు. ఇప్పుడే వెళ్ళు, నేను నీతోనే ఉన్నాను. ఆ మాటలే ఆమెను దోషిగా నిలబెట్టాయి. ఆమెకు ఇంకొక మార్గం లేదు. ఆమె విధేయత చూపాల్సిందే. అలా ఈ దుఃఖంతో నిండిన తల్లి విద్య లేదు, మద్దతు లేదు, భర్తకు వ్యతిరేకంగా, సంస్కృతికి ఎదురుగా, నువ్వు చేయలేవు అన్న ప్రతిదానికి ఎదురుగా నిలబడి దేవునికి అవును ప్రభువా, నేను వెళ్తాను అంది. కానీ ఇంకా ఒక సమస్య ఉంది. మారియాకు చెప్పుకున్నట్టుగా మనుష్య భయం ఉంది. ప్రజలు ఏమంటారో అన్న భయం, ఏమనుకుంటారోనన్న భయం. మాటలు బయటికి రావడానికి కూడా కష్టపడుతూ, వణుకుతూ ఆమె బోధించడానికి లేచేది. అప్పుడు దేవుడు ఇచ్చిన దర్శనం ప్రతి పరిస్థితిని కూడా మార్చివేసింది. ఆమె దర్శనంలో చూసింది ఒక నల్లటి అడుగులేని గొయ్యి, భయంతో యాతనతో నిండిన అగాధం. అందులోకి అనేక మంది పడిపోతూ ఉన్నారు, కేకలు వేస్తూ. వారు అంచుకు చేరుతున్నారని కూడా తెలియదు. ఒక్కసారిగా కిందకి పడిపోతూ ఉన్నారు. వేలాది వేలాది మంది యొక్క ఆత్మలు. అన్ని చోట్ల ఇదే దృశ్యం. ఆ దర్శనంలో మారియా ఆ గొయ్యి మీద ఉన్న ఒక వేదికపై నిలబడి ఉంది. ఆమె ప్రాణం పెట్టి ప్రజలను వేడుకుంటోంది, పైకి రండి, లేకపోతే మీరు పడిపోతారు. ఈ దర్శనం ఆమె మనస్సుని విడిచిపెట్టలేదు. ఆమెను పూర్తిగా ఆక్రమించింది. ప్రజలు నిజంగా చనిపోతూ ఉన్నారు, నిజంగా నరకానికి వెళ్తున్నారు. వారిని లాగి బయటకు తీయడానికి ఎవరూ లేరు. నిత్య నాశనపు వాస్తవాన్ని చూసినప్పుడు మనుషుల విమర్శలు శక్తిని కోల్పోతాయి. ఆ దర్శనం ఆమె మనుష్య భయాన్ని పూర్తిగా విరిచివేసింది. చివరికి ఆమె పూర్తి విధేయత చూపించింది, సేవను ప్రారంభించింది. మారియాకు వచ్చిన మొదటి నియామకం డెవిల్స్ డెన్ అనే ఒక ప్రదేశం. అక్కడికి పంపిన ప్రతి బోధకుడు విఫలమయ్యాడు. ప్రజలు ఎగతాళి చేశారు, ఎవరూ మారలేదు. అది ఒక ఆత్మీయ సమాధి లాంటి ప్రదేశం. అక్కడి సంఘం ఇలా అనుకుంది, ఇక్కడికి వస్తున్నది ఒక మహిళనా? ఆమె కేవలం 3 రోజుల్లోనే వదిలేసి వెళ్ళిపోతుంది. అయితే ప్రజలు నవ్వారు, ఆమెను హింసించారు. 3 రోజులు కూడా ఏమీ పరిచర్య జరగలేదు. 3వ రోజు ఆమె అక్కడ నుంచి కదల్లేదు. కానీ మారియా ఆ దుఃఖ దినాల్లో ఒకటి నేర్చుకుంది, దైవిక పట్టుదల. 4వ రోజు ఏదో మారింది, ఏదో క్రొత్త అభిషేకం దిగి వచ్చింది. మారియా వేదికపై ముందుకు వెనుకకు నడుస్తూ ప్రజలను వేడుకోవడం మొదలుపెట్టింది. ఆమె మాటలతో మాత్రమే కాదు, ఆమె ఆత్మతో వారిని లాగుతోంది. మరియు వారు వచ్చారు. బలిపీఠం అంతా కూడా నిండిపోయింది. ప్రజలు రక్షణ పొందారు. జనం పెరిగిపోయారు. విజయం వచ్చింది. ఆ అసాధ్యంగా కనిపించిన పట్టణాన్ని మారియా విడిచిపెట్టినప్పుడు అక్కడ ఒక బలమైన సంఘం తయారై ఉంది. 200 మంది పిల్లలతో కూడిన సండే స్కూల్ కూడా ఉంది. ఆమెను వెళ్ళగొట్టాలని ప్రయత్నించిన పాస్టర్లు ఇప్పుడు ఇలా అన్నారు, ఈ స్త్రీ దేవుని వలన పంపబడిన స్త్రీయే అని. మారియా సేవ పెరుగుతున్న కొద్దీ ఒక అసాధారణ విషయం జరగడం మొదలైంది. ఆమె ప్రసంగాల మధ్యలోనే ప్రజలు అకస్మాత్తుగా కదలకుండా నిలిచిపోయేవారు. గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి. వారు విగ్రహాల్లా ఉండేవారు. వాళ్ళలో సూదులు గుచ్చిన చలనం ఉండేది కాదు. వారు మేలుకొన్నప్పుడు పరలోకం, నరకం గురించిన స్పష్టమైన దర్శనాలను వివరించేవారు. చాలామంది కన్నీళ్లతో అక్కడికక్కడే తమ జీవితాలను క్రీస్తుకు అర్పించేవారు. పత్రికలు ఆమెకు ఒక పేరు పెట్టాయి, ట్రాన్స్ ఎవాంజలిస్ట్. సందేహవాదులు ఇలా అన్నారు, ఇది హిస్టీరియా. డాక్టర్లు వివరణ ఇవ్వలేకపోయారు. కానీ ఒక విషయం మాత్రం ఎవరూ ఖండించలేకపోయారు, జీవితాలు మారుతున్నాయి. జనం వేల కొలదిగా మారుమనసు పొందుతున్నారు. 1885 జనవరి నెల ఇండియానాలోని హార్డ్ఫర్డ్ సిటీ, ఇక్కడ జరిగిన రివైవల్ మీటింగ్లో మారియాను దేశవ్యాప్తంగా ప్రముఖురాలిగా చేసింది. దేవుని శక్తి ఒక ఆత్మీయ తుఫానులా కదిలింది. సభల్లో మాత్రమే కాదు, టెంటుకు మైళ్ళ దూరంలో కూడా ప్రజలు పడిపోయారు. పొలాల్లో రైతులు కూలిపోయారు. షాపుల్లో వ్యాపారస్తులు కౌంటర్ల వెనకే పడిపోయారు. మొత్తం ప్రాంతమంతా కూడా కంపించింది. అప్పుడు ద న్యూయార్క్ టైమ్స్ ఒక రిపోర్టర్ను పంపింది. జనవరి 23న ముందు పేజీలో ఇలా ప్రచురించింది, మిసెస్ వుడ్వర్త్ అనే మహిళా సువార్థికురాలి ఆధ్వర్యంలో హార్డ్ఫర్డ్ సిటీలో జరుగుతున్న ఈ అసాధారణ పునరుద్ధరణ ఇంకా కొనసాగుతోంది. ఈ సభల్లో అనేక మంది అకస్మాత్తుగా పడిపోతున్నారు. వారి శరీరం లేదా అవయవాలు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో విగ్రహంలా కదలకుండా ఉంటున్నారు. ఒకప్పుడు
నేను బోధించలేను అని అనుకున్న మహిళ ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ ముందు పేజీలో ఉంది. ఈ కాలంలోనే దేవుడు మరియాతో దైవిక స్వస్థత గురించి మాట్లాడాడు. అయితే ఆమె వెనుకాడింది. నేను ఒక సువార్థికురాలిని, స్వస్థత అనేది రక్షణ నుండి దృష్టి మళ్లిస్తుంది అని చెప్పింది. 3 రాత్రులు నిద్రలేక దేవునితో పోరాడిన తరువాత చివరికి ఆమె ఒప్పుకుంది. మరియు ఆమె ఆశ్చర్యపోయింది. స్వస్థత దృష్టి మళ్లించలేదు, పంటను రెట్టింపు చేసింది. విమర్శించే పత్రికలు, మద్దతు ఇచ్చే పత్రికలు అన్ని అద్భుతాలను నమోదు చేయడం మొదలుపెట్టాయి. అంధులు చూశారు, చెవిటివారు విన్నారు, నడవలేని వారు నడిచారు, క్యాన్సర్ మాయమైంది, మొద్దుబారిన వారు లేచారు. డాక్టర్లు కూడా ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. ఒక మెడికల్ కాలేజీ డీన్ ఇలా అన్నాడు, మేము వదిలేసిన కేసులు మేము స్వస్థపరచలేకపోయాం, ఇప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. సెయింట్ లూయిస్లో ఒక చిన్న పాపను మోస్తూ తీసుకొచ్చారు. ఆ పాపకు ప్రాణం ఉన్నట్టే లేదు, మాట్లాడలేదు, కదలలేదు. ఆమెను మరియా పాదాల దగ్గర పెట్టి ప్రార్థించమని వేడుకున్నారు. మరియా ఆ చిన్నారిపై ప్రార్థించింది. తర్వాత వింతగా అనిపించే మాట చెప్పింది, ఈమెను బయటకు తీసుకెళ్ళండి, ఆమె నడవడం మళ్ళీ నేర్చుకోవాల్సి రావచ్చు. వారు అలసిపోయిన ఆ చిన్నారిని టెంట్ బయటికి మోసుకెళ్లారు. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ లోపలికి తీసుకొచ్చారు. ఈసారి ఆ అమ్మాయి దూకుతూ ఉంది. ఎంతలా అంటే నేల శబ్దం వచ్చేంతగా. ఆకాశం వైపు చూపిస్తూ యేసుని గురించి చెప్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఆమె పూర్తిగా స్వస్థపరచబడింది. పూర్తిగా ఆమె జీవితం కూడా మారిపోయింది. ఆ చిన్నారి కోసం ఆ పట్టణమంతా తెలుసు. ముందు ఆమె కదలలేని స్థితిని వారు చూశారు. ఇప్పుడు ఆమె శక్తితో క్రీస్తును ప్రకటించడం కూడా చూశారు. మరోసారి ఒక మహిళ తన కుమారుణ్ణి తీసుకుని వచ్చింది. అతను అడవి కుక్కల దాడి వల్ల తీవ్రంగా గాయపడ్డాడు. అయితే శరీరంతో కాదు, మనసుతో. అతనికి పిచ్చి పట్టినట్లుగా చేసేవాడు. కొన్ని సందర్భాలలో అతను కుక్కలాగా ప్రవర్తించేవాడు. కరవడం, కేకలు వేయడం, మనుషులపై దూకడం. మరియా సభలో అతనికి అలాంటి ఒక అనుభవం ఎదురైంది. అతను టెంటు గుడ్డను కరచి పెద్ద రంధ్రం చేశాడు. అందరూ భయపడ్డారు. కానీ మరియా అతనిపై కనికరం చూపించింది. ఆమె ప్రార్థించింది. అదే క్షణంలో అతను స్వస్థపరచబడ్డాడు. మనసు పూర్తిగా చక్కబడింది. అదే క్షణంలో రక్షణ పొందాడు. పవిత్రాత్మతో నిండిపోయాడు. ఒకప్పుడు పట్టణాన్ని భయపెట్టిన ఆ బాలుడు ఇప్పుడు అదే వేదికపై నిలబడి దేవుడు తనను ఎలా విడుదల చేశాడో సాక్ష్యం ఇచ్చాడు. ఇవి కేవలం మనసుకు ఊరటనిచ్చే ప్రార్థనలు కావు, ఇవి పునరుద్ధాన శక్తి యొక్క ప్రదర్శనలు. దేవుడు ఈ రోజుకు కూడా స్వస్థపరుస్తున్నాడని మీరు నమ్మితే కామెంట్స్లో ఐ బిలీవ్ అని టైప్ చేయండి. సెయింట్ లూయిస్లో మరియా చేసిన ఒక సభ చరిత్రగా నిలిచింది. అద్భుతాల వల్ల మాత్రమే కాదు, నరకం తానే వచ్చి ఆమెను ఆపేందుకు ప్రయత్నించినందుకు. ఆమె టెంట్కు సరిపోయే ఒకే ఒక స్థలం ఆ పట్టణంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. అక్కడ నడవడానికే ప్రజలు భయపడేవారు. ముందు అక్కడ పెట్టిన టెంట్లు చీల్చివేయబడ్డాయి. తాళ్ళు కోసేసేవారు, టెంట్లు నాశనం చేసేవారు. బోధకులను హింసాత్మకంగా గ్యాంగులు పట్టణం నుంచి తరిమేసేవారు. కానీ అక్కడికి దేవుడు మరియాను పంపాడు. స్థానికులు ఆమెను హెచ్చరించారు, ఇక్కడ టెంట్ వేయవద్దు, వాళ్ళు నిన్ను చంపేస్తారు, ఇది చాలా ప్రమాదం. కానీ మరియా చాలా సింపుల్గా ఇలా చెప్పింది, కానీ దేవుడు ఇక్కడే వేయమన్నాడు. ఆమె పెద్ద టెంట్ మాత్రమే కాదు, తాను తన బృందం ఉండడానికి కూడా చిన్న టెంట్లను కూడా వేసింది. సభలు మొదలైనప్పుడు దుండగులు వచ్చారు. తుపాకులు, కర్రలు, కత్తులు తెచ్చుకున్నారు. చొక్కాల చేతులు మడిచారు. టోపీలు తీయలేదు. సిగరెట్లు తాగుతూ కూర్చున్నారు. రాళ్లు విసిరారు. పటాకులు పేల్చారు. అన్నింటినీ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. 2 పాస్టర్లు మాట్లాడేందుకు లేచారు. దుండగులు కేకలు వేశారు. కుర్చీలపై నిలబడ్డారు. వస్తువులు విసిరారు. ఆ 2 కూడా ప్రసంగించలేకపోయారు. చివరికి ఆ యొక్క ప్రసంగ స్టేజి దిగిపోయారు. మరియా బృందం భయంతో వణికిపోయింది. వాళ్ళు ప్రమాదకరమైన మనుషులు, హంతకులు. ఆయుధాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరియాతో ఉన్న బృందం యొక్క ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అప్పుడు మరియా లేచింది. దేవుని శక్తి ఆమె మీద ఒక వస్త్రంలా కప్పేసింది. ఆమె ఆయుధాలు పట్టుకున్న దుండగుల కళ్ళల్లోకి నేరుగా చూస్తూ ఇలా ప్రకటించింది, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, నా మాట వినండి. దేవుడు మమ్మల్ని మీకోసం మంచి చేయడానికి ఇక్కడికి పంపాడు. మేము ఇక్కడే ఉంటాము, మంచి చేస్తాము. మీరు ఏం చేసినా మమ్మల్ని ఆపలేరు. ఇదే దేవుడు మమ్మల్ని నిలబెట్టిన స్థలం. మీలో ఎవడైనా నన్ను లేదా నా ప్రజలను తాకడానికి ప్రయత్నిస్తే దేవుడు అతన్ని అక్కడికక్కడే చంపేస్తాడు. ఒక్కసారిగా నిశ్శబ్దం. ఏమీ భయపడని, ఎవరిని లెక్క చేయని ఆ కఠిన నేరస్తులు తమ జీవితాల్లో ఎప్పుడూ అనుభవించని ఒక భావనను అనుభవించారు. అదే దేవుని భయం. తుపాకులు, కత్తులు, కర్రలు చేతుల్లో ఉన్నప్పటికీ
ఈ చిన్న మహిళ తమతో అలా మాట్లాడుతుందని వారు ఎప్పుడూ ఊహించలేదు. నెమ్మదిగా వారు కుర్చీల మీద నుంచి దిగారు. టోపీలు తీసేశారు. సిగరెట్లు ఆర్పేశారు. సభలో నిశ్శబ్దం అలుముకుంది. వాళ్ళు కూర్చొని వినడం మొదలుపెట్టారు. అప్పుడు మరియా యేసుక్రీస్తు సువార్తను ప్రకటించింది. మరియు ఆ దుండగుల్లో చాలామంది దేవుని శక్తి తాకిడికి పడిపోయారు. చాలామంది రక్షణ పొందారు. తరువాత ఏమైందో తెలుసా? ఒకప్పుడు హింసాత్మకంగా ఉన్న ఆ మనుషులే మరియాకు అత్యంత శక్తివంతమైన రక్షకులుగా మారారు. ఆమె టెంట్ను, ఆమె బృందాన్ని, 5 నెలల పాటు జరిగిన ఉజ్జీవ సభలను వారే స్వయంగా కాపాడారు. ఆ సభ 5 నెలలు కొనసాగింది. వేలాది మంది రక్షణ పొందారు. వేలాది మంది స్వస్థపరచబడ్డారు. ఇదే దేవుడు పంపినప్పుడు జరిగేది. పరలోకమే శక్తిని కుమ్మరిస్తుంది. నరకం అక్కడ నుండి పారిపోతుంది. 1889వ సంవత్సరం చివరికి మరియా కాలిఫోర్నియాకు చేరుకుంది. దేవుడు సంవత్సరాలుగా పిలుస్తున్న ఆ స్థలం ఆక్లాండ్. ఆమె విజయం ఆశించింది. కానీ అక్కడ ఎదురైంది ఒక భయంకరమైన స్వప్నం. మొదట భారీ వర్షం. టెంటు 2 ముక్కలైంది. తర్వాత దుండగులు తాళ్ళు కోసేశారు. పటాకులు విసిరారు. హింస, బెదిరింపులు. పట్టణ పాలకులు ఆమె సభను ఆపేందుకు ప్రయత్నించారు. ఆమెను ఇలా పిలిచారు: చెడుపు చేసే మాంత్రికురాలు. ఆ కాలంలో ప్రసిద్ధ స్వస్థత సువార్థికుడు జాన్ అలెగ్జాండర్ డోవీ ఆమె సభకు వచ్చాడు. మొదట ఆమెను ప్రశంసించాడు. తర్వాత తిరిగి వెళ్ళి అత్యంత తీవ్రమైన దాడులు ప్రారంభించాడు. ఆమెను అపఖ్యాతి పాలు చేయడానికి మానసిక రోగులను సభకు తీసుకుని వచ్చారు. ఆమె 3 సార్లు టెంటు మార్చాల్సి వచ్చింది. అంతలో అనుకోని సంఘటన జరిగింది. అదే ఆమె భర్త యొక్క వ్యవహారం బయటపడింది. మరియా అతన్ని ఇంటి నుంచి బయటకు పంపించి వేసింది. వారు విడాకులు తీసుకున్నారు. 1 నెలలోపే అతను మరో వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలానికే అతను మరణించాడు. ఇది ఆమెను పూర్తిగా కూల్చివేయాల్సింది. ఇదే ఆమె ముగింపు కావాల్సింది. కానీ మరియా వదల్లేదు. ఆమె ఇలా చెప్పింది: నేను చేయాల్సిన పని జరిగింది అని దేవుడు చెప్పే వరకు నేను వెళ్ళను. అక్కడి ప్రజలు చెప్పారు: ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీవు సమస్యలు సృష్టిస్తూ ఉన్నావు. మేము నిన్ను ఇక్కడ కోరుకోవడం లేదు. ఆమె బృందంలో కొంతమంది కూడా వెళ్ళిపోదాం అన్నారు. కానీ మరియా నిలబడి చెప్పింది: దేవుని పని అయిపోలేదు. దేవుడు నాతో చేయాల్సిన పని ఇక్కడ అయిపోయే వరకు నేను వెళ్ళను. మరియు దేవుడు ఆమె పట్టుదలను ఘనపరిచాడు. వేలాది మంది రక్షణ పొందారు. అద్భుతాలు వెల్లువలా వచ్చాయి. ఆమె జీవితంలో అత్యంత చెడ్డ సభగా అనిపించినదే దేవుని విశ్వాస్యతకు అత్యంత గొప్ప సాక్ష్యంగా మారింది. ఇప్పుడు ఈ ప్రశ్న మీకోసం. మీ జీవితంలో ఇప్పుడున్న తుఫాను ఏమిటి? మీ పిలుపు మధ్యలో నిలిచిన అడ్డుబండ ఏది? మరియా నేర్చుకున్న పాఠం ఇదే: హింస నీ జీవితంలో ఉంది అంటే నీవు తప్పు చేస్తున్నావని అర్థము కాదు. చాలాసార్లు నీవు సరిగా చేస్తున్నావన్న సంకేతమే. ఎండ్ ఆఫ్ స్టోరీ, బట్ నాట్ ఎండ్ ఆఫ్ ఫైర్. 1902వ సంవత్సరం మరియా సామ్యుయల్ ఈడర్ను వివాహం చేసుకుంది. అతను దేవుని గొప్ప బహుమతి అని వర్ణించబడ్డాడు. మొదటి భర్తకు పూర్తి విరుద్ధంగా సామ్యుయల్ ఆమె సేవకు పూర్తి మద్దతు ఇచ్చాడు. అతను హెల్ప్స్ మినిస్ట్రీలో ఉన్న ఒక సేవకుడు. టెంట్లు వేయడం అంటే అతనికి ఇష్టం. పత్రికల ఎదుట ఆమెను రక్షించడం మరియు బలిపీఠం దగ్గర పనిచేయడం అతను ఎంతో నేర్చుకున్నాడు. అతనికి వెలుగులో ఉండాలనే కోరిక లేదు. యేసును సేవించడం, తన భార్యను ప్రేమించడం, సేవలో సహకరించడం అతనికి అంతే చాలు. వారి వివాహ జీవితం చాలా అందంగా సాగింది. 1912లో సామ్యుయల్ మరణించినప్పుడు మరియా ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఆమె తిరిగి ఆమె బోధనకు వెళ్ళిపోయింది. ఎందుకంటే సామ్యుయల్ ఎప్పుడు ఆమెను ఆగమని కోరేవాడు కాదు. 1906వ సంవత్సరంలో అజూసా స్ట్రీట్ రివైవల్ వెల్లువెత్తింది. పెంతుకోస్తు నాయకులు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని గ్రహించారు. అజూసా వీధి ఉద్యమం కంటే 20 సంవత్సరాల ముందే మరియా ఇదే శక్తితో నడిచింది. ఆ ఉద్యమానికి పేరు కూడా లేదు. భాషలలో మాట్లాడడం, భాషల యొక్క అర్థం చెప్పడం, పరిశుద్ధాత్మ యొక్క 9 వరములు. మరియా వీటన్నిటిపై అనేక పుస్తకాలు వ్రాసింది. యువ నాయకులు జాన్ జి లేక్, ఎఫ్ఎఫ్ బోస్వర్త్ ఆమె దగ్గర కూర్చొని నేర్చుకున్నారు. ఆమె పెంతుకోస్తు ఉద్యమానికి అమ్మమ్మగా మారింది. తరువాత 100 మిలియన్ల మందిని చేరుకునే ఒక ఉద్యమానికి ఆమె పెద్దలలో ఒకరిగా నిలిచింది. చివరిగా మరియాకు ఉన్న నిజమైన రహస్యం తెలుసుకోవాలని ఉందా? అది వరము కాదు, అది పదవి కాదు, అది రహస్య స్థలం, సీక్రెట్ ప్లేస్. జాన్ జి లేక్ తన శిష్యులకు ఇలా చెప్పేవాడు: మదర్ ఈడర్ ప్రార్థించినట్టు ప్రార్థించండి. దాని అర్థం ఏమిటి? మరియా పూర్తి రాత్రులన్నీ ప్రార్థనలో గడిపేది. వేదికపై ముందుకు వెనుకకు నడుస్తూ ధైర్యంగా అధికారంతో ప్రార్థించేది. ఆమె భాషలతో ప్రార్థించేది. ఆమె గుసగుసలాడినట్టు మాట్లాడేది కాదు. ఆమె పరలోకాన్ని కుదిపేసేది
కానీ చాలామంది మిస్ చేసే విషయం ఇదే. ఆమె శక్తి శబ్దం వల్ల రాలేదు, దేవునిలో నిలిచి ఉండడం వల్ల వచ్చింది. ఆమె రహస్య ప్రార్థనా స్థలాన్ని సందర్శించే ప్రదేశంగా కాదు, శాశ్వత నివాసంగా మార్చుకుంది. సర్వశక్తిమంతుని నీడలో ఆయనలో దాగి జీవించింది. అక్కడ నీవు ఉండగలిగితే నీవు ఆయనను తెలుసుకుంటావు. వార్తలుగా కాదు, విషయంగా కాదు, వ్యక్తిగతంగా ఆయనను తెలుసుకున్నప్పుడు ధైర్యం పెరుగుతుంది, మనుష్య భయం పోతుంది, అద్భుతాలు నిన్ను అనుసరిస్తాయి. ఎందుకంటే అవి నీవు చేయడం లేదు, ఆయనే చేస్తున్నాడు. మరియా ఇతరుల కంటే ఎక్కువగా దేవునితో సమయం గడిపింది. అందుకే ఆయుధాలతో ఉన్న దుండగులు ఎదుట భయం లేకుండా నిలబడగలిగింది. 5 మంది పిల్లల నష్టాన్ని తట్టుకొని తన సేవను, బోధను కొనసాగించగలిగింది. తీవ్రమైన హింసలో కూడా ఎప్పుడూ దేవునిని వదలలేదు. ఆమె రహస్యం క్లిష్టమైనది కాదు, ఆమె దేవునితో ఎక్కువ సమయం గడిపింది. యేసు చెప్పినదే ఆమె జీవించింది. నాలో నిలిచి ఉండండి, నేను మీలో నిలిచి ఉందును, నన్ను విడిచి మీరు ఏమీ చేయలేరు. ఆమె ఆయన సన్నిధినే తన ఇల్లుగా చేసుకుంది. ఆ అంతరంగిక స్థలం నుంచే అతీంద్రియ అధికారము ప్రవహించింది. 1918లో మరియా ఇండియానా పోలీస్లో ఈడర్ టెబర్నికల్ను స్థాపించింది. అది ఆమె జీవితం యొక్క ముద్ర. కథ ముగిసింది, కానీ అగ్ని ఇంకా మండుతోంది. ఇప్పటికే ఆమె వయస్సు పైబడింది, శరీరం క్షీణించింది. కొన్నిసార్లు వేదికపై కుర్చీలో కూర్చోపెట్టి మోసుకెళ్లాల్సి వచ్చింది. కానీ బోధించడానికి ఆమె లేచిన క్షణంలో ఆ బలహీనత అంతా మాయమైపోయేది. అభిషేకమే ఆమెను మోసింది. అగ్ని ప్రవహించింది, శక్తి వెల్లువలా వచ్చింది. 1924 సంవత్సరం మరణానికి 1 నెల ముందే మరియాకు చివరి హృదయ విదారక దెబ్బ తగిలింది. ఆమెకు మిగిలిన ఏకైక కుమార్తె లిజ్జీ ఒక కారు ప్రమాదంలో మరణించింది. శరీరం బలహీనంగా ఉన్న మరియా లేచింది. తన కుమార్తె అంత్యక్రియలకు తానే బోధించింది. 1 నెల తర్వాత, అంటే 1924 సెప్టెంబర్ 16న 80 ఏళ్ల వయసులో మరియా వుడ్వర్త్ ఎట్టర్ యేసు దగ్గరకు వెళ్ళిపోయింది. ఆమె తన 2 భర్తలను సమాధి చేసింది, 6 మంది పిల్లలను సమాధి చేసింది. అరెస్టు చేయబడింది, ఎగతాళి చేయబడింది, హింసించబడింది, దాడులకు గురైంది. కానీ ఆమె ఎప్పుడూ ఆగలేదు, ఆమె ఎప్పుడూ రాజీ పడలేదు, ఆమె ఎప్పుడూ సువార్త ఆపలేదు. 40 సంవత్సరాలకు పైగా సేవ, వేలాది మంది రక్షణ, లెక్కలేనని స్వస్థతలు, అమెరికా అంతటా సంఘాల స్థాపన. ఇవన్నీ ఎలా మొదలయ్యాయి? ఒక విరిగిన హృదయం ఉన్న, దుఃఖంతో నిండిన, చదువులేని ఒక మహిళ దేవునితో చివరికి అవును అని చెప్పినప్పుడు. మరియా వుడ్వర్త్ ఎటర్ జీవితం నీకు ఒక ప్రశ్న వేస్తుంది. నీకు ఉన్న కారణం, ఎక్స్క్యూజ్ ఏమిటి? ఆమె నిరూపించింది, దేవుడు అసాధ్యంగా కనిపించే వారిని ఉపయోగిస్తాడు, విరిగిన వారిని లేపుతాడు, అర్హత లేని వారిని ఎన్నుకుంటాడు, పట్టించుకోబడిన వారితో చరిత్ర రాస్తాడు. రహస్య స్థలం శక్తిని ప్రసవిస్తుంది. సంపూర్ణంగా అర్పించిన ఒక మహిళ జాతులను కుదిపేయగలదు. తర్వాత నువ్వే అయితే దేవుని పిలుపుకు నీ జీవితాన్ని పూర్తిగా అప్పగించడానికి సిద్ధంగా ఉంటే కామెంట్స్లో ఇలా రాయండి, ఐ ఆమ్ అవైలబుల్. ఇలాంటి సాక్ష్యాలను మీరు మరిన్ని వినడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సాక్ష్యం మీకు ఇతరులకు షేర్ చేయండి. నా వంతు నేను ప్రయాసపడ్డాను, మీరు కూడా చేయాల్సింది మీరు చేసినప్పుడు ప్రభువు కార్యం త్వరగా నెరవేరుతుంది. దేవుని పని చేయాలి. భయంలో జీవిస్తున్న వారికి ఈ సాక్ష్యం ఖచ్చితంగా ఆదరణగా నిలబడుతుంది. జీసస్ లవ్స్ యూ. ఆమేన్.